Lights, camera, action. హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, నవంబర్ మంత్లో రిలీజ్ అవబోతున్న 18 బెస్ట్ మూవీస్ అయితే తీసుకుని వచ్చాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో రాబోతున్న ఫుల్లీ కామెడీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ డ్రామా ఫిలిం మంచి రోజులు వచ్చాయి. స్టారింగ్ ఇన్ మూవీ సంతోష్ శోభన్ అండ్ మెహరిన్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే లాక్డౌన్లో జరిగిన కొన్ని కామెడీ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కంప్లీట్ మూవీ అయితే ఉండబోతుంది. లైక్ వివాహ భోజనము మూవీ మనల్ని ఎలా ఎంటర్టైన్ చేసిందో సేమ్ ఈ మూవీ కూడా ఫ్యామిలీ డ్రామా మీద ఫుల్లీ ఎంటర్టైన్ చేయబోతుంది. ఫ్రెండ్స్, సంతోష్ శోభన్ గారి లాస్ట్ మూవీ ఏక్ మినీ కథ అయితే డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి గుడ్ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. సో చూద్దాం ఈసారి మంచి రోజులు వచ్చే మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంటుందా లేదా మస్ట్ వాచ్ తెచ్చుకుంటుందా అనేది. ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి November 4th, 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ వాట్ డీల్. ఎప్పుడో 2014లో రిలీజ్ అవ్వాల్సిన తమిళ్ ఫిల్మ్ ఏదో సమ్ ఇష్యూస్ వల్ల అయితే మూవీ అయితే మరుగున పడిపోయింది. నా మూవీ మేకర్స్ అయితే ఈ మరుగున పడిపోయిన మూవీని అయితే ఎతికి తీశారు. ఈ మూవీని వచ్చేసి ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీలో వచ్చేసి లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు అర్జున్ విజయ్, కార్తిక నాయర్. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి ఫుల్లీ యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి November 4th, 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ ఇటర్నల్స్. మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న మరొక మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అనేది చెప్పొచ్చు. ఆడియన్స్కి అయితే షాంగ్-షీ మూవీ అయితే గుడ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. సో ఆడియన్స్ అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మరొక మార్వెల్ ఫిల్మ్ కోసం అయితే. ఇటర్నల్ మూవీస్ కోసం అయితే ఇంక్లూడింగ్ నేను కూడా ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారు మూవీ అయితే ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే మన సూపర్ హీరోస్ ఎర్త్ని ఎలా ప్రొటెక్ట్ చేశారు అనే కాన్సెప్ట్ మీద ఈ కంప్లీట్ మూవీ అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు ఏంజెలినా జోలీ, రిచర్డ్ అండ్ డాన్లీ లాంటి బిగ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ అయితే మనకి చాలామంది సూపర్ హీరోస్ అయితే ఈ మూవీలో కనబడబోతున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీని ఎప్పుడు థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారంటే November 5th, 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్ ఆల్ రీజనల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ అనాథే. స్టారింగ్ ఇన్ మూవీ రజనీకాంత్, కీర్తి సురేష్ అండ్ నయనతార ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ డైరెక్టర్ గురించి చెప్పాలంటే వేదాళం అండ్ విశ్వాసం లాంటి సూపర్ హిట్ మూవీస్ తీసిన డైరెక్టర్ శివ డైరెక్షన్లో అయితే ఈ మూవీ రాబోతుంది. శివ డైరెక్షన్లో వచ్చిన మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ అంటే అన్ని మూవీస్ అయితే హిట్ అయ్యాయి. ఫ్రెండ్స్, మోస్ట్లీ చెప్పాలంటే మనకి వేదాళం అండ్ విశ్వాసం మూవీస్ అయితే హిట్ టాక్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే తెచ్చుకున్నాయి. సో చూద్దాం లాంటి మూవీస్ తీసిన డైరెక్టర్ రజనీకాంత్ గారికి హిట్ ఇస్తారా లేదా అనేది వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు November 4th, 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్ తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ సూర్యవంశీ. డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్షన్లో రాబోతున్న బెస్ట్ యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామా ఫిల్మ్. స్టారింగ్ ఇన్ మూవీ అక్షయ్ కుమార్ అండ్ కత్రినా కైఫ్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్షన్లో మూవీ అంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆడియన్స్ అయితే వేరే లెవెల్లో పెట్టుకుంటారు. చెన్నై ఎక్స్ప్రెస్, సింగం అండ్ గోల్మాల్ సిరీస్ తీసిన డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్షన్లో ఇప్పుడైతే సూర్యవంశీ మూవీ అయితే రాబోతుంది. ఈ మూవీ నుంచి అయితే ఇప్పటికి ట్రైలర్ అండ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. సాంగ్ అండ్ ట్రైలర్ అయితే ఆడియన్స్కి అయితే గుడ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. గుడ్ ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే బాలీవుడ్ నుంచి వస్తున్న ఫస్ట్ బిగ్ మూవీ ఇదే కాబట్టి. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీ ఎప్పుడు థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారంటే November 5th, 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్ ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ ఎనిమీ. ఆర్య, విశాల్, మిర్నాలి రవి, మమతా మోహన్ దాస్ అండ్ ప్రకాష్ రాజ్ లీడ్ రోల్స్లో కనబడబోతున్న మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఇరుముగన్, నోటా, అరిమా నంబి లాంటి ఎక్స్పెరిమెంట్ మూవీస్ తీసిన డైరెక్టర్ ఆనంద్ శంకర్ డైరెక్షన్ అయితే ఈ మూవీ రాబోతుంది. సో ఫ్రెండ్స్, ఆనంద్ శంకర్ డైరెక్షన్లో ఇరుముగన్ మూవీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ మూవీ అనేది చెప్పొచ్చు. అలాంటి ఎక్స్పెరిమెంట్ మూవీ తీసిన డైరెక్టర్ ఇప్పుడు మన ముందుకు ఎనిమీ మూవీతో అయితే రాబోతున్నారు. సో ఎనిమీ మూవీ మీద అయితే ఆడియన్స్ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే వేరే లెవెల్లో పెట్టుకున్నారు. అది కాకుండా 2 బిగ్ హీరోస్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు కాబట్టి ఆర్య అండ్ విశాల్ లీడ్ రోల్స్లో కనబడబోతున్న బెస్ట్ యాక్షన్ మూవీ అనేది చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ మూవీని ఎప్పుడు థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారంటే November 4th,
2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్ తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ పుష్పక విమానం. డెబ్యూట్ డైరెక్టర్ దామోదర డైరెక్షన్లో రాబోతున్న కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. స్టారింగ్ ఇన్ మూవీ ఆనంద్ దేవరకొండ, సాన్వే మేఘన అండ్ సునీల్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఆనంద్ దేవరకొండ మూవీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఆనంద్ దేవరకొండ ఫస్ట్ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ పరంగా అడ్ర ఫ్లాప్ అయింది అండ్ సెకండ్ మూవీని డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. మూవీ అయితే చూడడానికి యావరేజ్ గుడ్ లుక్ అయితే ఇచ్చింది. అండ్ ఇప్పుడైతే మనకి థర్డ్ మూవీ అయితే రాబోతుంది పుష్పక విమానం. ఈ మూవీని వచ్చేసి November 12th, 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్. సో చూద్దాం ఈ మూవీ కూడా హిట్ అవుతుందా లేదా ఫట్ అవుతుందా అనేది. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ రాజా విక్రమార్క. డెబ్యూట్ డైరెక్టర్ శ్రీ సరిపల్లి డైరెక్షన్లో రాబోతున్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. స్టారింగ్ ఇన్ మూవీ కార్తికేయ, తన్య రవిచంద్రన్ అండ్ సాయి కుమార్ ఈ మూవీలో లీడ్ ఆల్సో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, కార్తికేయ మూవీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. కార్తికేయ ఫస్ట్ ఫిలిం 2018లో RX-100 ఫిలిం అయితే వచ్చింది. అది ఎంత హిట్ మూవీనో మనందరూ తెలిసిందే. అప్పటి నుంచి దాని తర్వాత మూవీస్ అయితే ఏ మూవీస్ అయితే హిట్ కాలేదు ఫ్రెండ్స్. అన్ని యావరేజ్ స్టాక్ అయితే తెచ్చుకున్నాయి. 2021లో రిలీజ్ అయిన చావు కబురు చల్లగా మూవీ కూడా యావరేజ్ స్టాక్ అయితే తెచ్చుకుంది. సో ఈసారి రిలీజ్ అవ్వబోతున్న రాజా విక్రమార్క మూవీ కూడా హిట్ అవుతుందా లేదా అనేది కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే డెబ్యూట్ డైరెక్టర్ కాబట్టి మనం అయితే చెప్పలేం ఈ మూవీ హిట్టా ఫట్టా అనేది. ఈ మూవీని ఎప్పుడు థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారంటే ఫ్రెండ్స్ November 12th, 2021 రిలీజింగ్ ఇన్ థియేటర్స్. ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మూవీ ట్రీజర్ మీకు ఎలా అనిపించిందో, ఈ మూవీ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేది కామెంట్ రూపంలో డ్రాప్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ బోర్డర్. ఫ్రెండ్స్, ఈ మూవీ డైరెక్టర్ గురించి చెప్పాలంటే వైశాలి, క్రైమ్ 23 లాంటి సూపర్ హిట్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఫిలిమ్స్ తీసిన డైరెక్టర్ అరివా లగన్ డైరెక్షన్లో ఈ పాన్ ఇండియా ఫిలిం అయితే రాబోతుంది. ఫ్రెండ్స్, ఈ పాన్ ఇండియా ఫిలింలో వచ్చేసి అర్జున్ విజయ్ అండ్ రెజినా కసాండ్రా లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ మేకర్స్ వచ్చేసి టెంటేటివ్గా వచ్చేసి డేట్ అయితే లాక్ చేసి పెట్టుకోన్నారు. ఈ మూవీని వచ్చేసి November 12th, 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మూవీ మేకర్స్ వచ్చేసి ట్రైలర్ని కానీ ప్రమోషన్స్ కానీ స్టార్ట్ చేయలేదు. సో November 12th రిలీజ్ అవుతుందా అవదా అనేది కొంచెం డౌట్. వస్తే గుడ్ న్యూసే, రాకపోతే మాత్రం న్యూ డేట్ అయితే రివీల్ చేస్తారు. రాగానే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ K3 కోటికొక్కడు. ఫ్రెండ్స్, K3 కోటికొక్కడు మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. లాక్డౌన్ తర్వాత రిలీజ్ అయిన 2021 శాండ్లీవుడ్ బెస్ట్ మూవీ అనే చెప్పొచ్చు. స్టారింగ్ ఇన్ మూవీ కిచ్చా సుదీప్, మడన్నా సెబాస్టియన్ అండ్ శ్రద్ధా దాస్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే స్పాయిలర్ ఇవ్వకుండా చెప్పాలంటే మన హీరో కొన్ని డెడ్లెస్ మర్డర్స్ అయితే చేస్తూ ఉంటాడు. ఆ డెడ్లెస్ మర్డర్స్ వెనుకున్న డెడ్లెస్ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ మూవీని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఫ్రెండ్స్, ఈ మూవీని మన తెలుగు వర్షన్లో ఎప్పుడు థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారంటే November 12th, 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న మూవీ కురుప్. స్టారింగ్ ఇన్ మూవీ దుల్కర్ సల్మాన్. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి శ్రీనాథ్ రాజేందర్ డైరెక్షన్లో వచ్చేసి ఆల్రెడీ దుల్కర్ సల్మాన్ ఒక మూవీ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఆ మూవీ సెకండ్ షో. నేనైతే మూవీని అయితే చూడలేదు. IMDb రేటింగ్ ప్రకారం 7.2 out of 10 IMDb రేటింగ్ అయితే ఇవ్వబడింది. సో మీలో ఎంతమంది సెకండ్ షో మూవీని చూశారు, మీకు ఆ మూవీ ఎలా అనిపించిందో రివ్యూని కామెంట్ రూపంలో డ్రాప్ చేయండి. నేను కూడా ఆ మూవీని టైం ఉన్నప్పుడు చూస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఈ పాన్ ఇండియా ఫిలిం వచ్చేసి బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కాన్సెప్ట్ మీద ఈ కంప్లీట్ మూవీ అయితే ఉండబోతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీని ఎప్పుడు థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారంటే November 12th, 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 12లో ఉన్న మూవీ లక్ష. డైరెక్టర్ సంతోష్ చాగర్లపూడి డైరెక్షన్లో రాబోతున్న యాక్షన్ అండ్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం. స్టారింగ్ ఇన్ మూవీ నాగశౌర్య, కెటికా శర్మ అండ్ జగపతి బాబు ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మూవీ మేకర్స్ 10 షెడ్యూల్ రిలీజ్ డేట్ వచ్చేసి November 12th, 2021. బట్ మూవీ మేకర్స్ వచ్చేసి November 12th రిలీజ్ చేద్దాం అనుకోవట్లేదు. ఎందుకంటే November 12th వచ్చేసి చాలా మూవీస్ ఉన్నాయి కాబట్టి మూవీ మేకర్స్ వచ్చి స్టిల్ డిస్కషన్లో ఉన్నారు న్యూ రిలీజ్ డేట్ కోసం. మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ November 12th లాక్ చేయవచ్చు. మళ్ళీ అయితే November 12th వస్తే ఓకే, లేదా న్యూ రిలీజ్ డేట్ రివీల్ చేస్తే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 13లో ఉన్న మూవీ గుడ్ లక్ సఖీ. స్పోర్ట్స్ అండ్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో కీర్తి సురేష్, ఆది అండ్ జగపతి బాబు ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి కూడా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఆడియన్స్ అయితే ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ మూవీ కోసం. అయితే ఫైనల్లీ మూవీ మేకర్స్ వచ్చేసి డేట్ అయితే లాక్ చేశారు. ఈ మూవీని వచ్చేసి November 19th, 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్.
నెక్స్ట్ నెంబర్ 14లో ఉన్న మూవీ రౌడీ బాయ్స్. ఆశిష్ అండ్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్లో కనబడబోతున్న రొమాంటిక్ అండ్ యాక్షన్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి హుషారు లాంటి హిట్ మూవీ తీసిన డైరెక్టర్ శ్రీ హర్ష డైరెక్షన్ అయితే ఈ మూవీ రాబోతుంది. అండ్ ఈ మూవీకి వచ్చేసి దిల్ రాజు గారు అయితే ప్రొడ్యూసర్. సో ఫ్రెండ్స్ ఆడియన్స్ అయితే ఈ మూవీ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువగానే పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హుషారు లాంటి హిట్ మూవీ తీసిన డైరెక్టర్ డైరెక్షన్ అంటే మూవీలో కొంచెం కొత్తదనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ మూవీని ఎప్పుడు థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారంటే నవంబర్ 19th, 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 15లో ఉన్న మూవీ సత్యమేవ జయతే 2. యాక్షన్ అండ్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో జాన్ అబ్రహం, దివ్య కోష్లా ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీని వచ్చేసి నవంబర్ 26th, 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 16లో ఉన్న మూవీ అంటిమ్ ద లాస్ట్ ట్రూత్. యాక్షన్ అండ్ మిస్టరీ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ అండ్ ప్రైగ్వా జైస్వాల్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఈ మూవీని వచ్చేసి నవంబర్ 26th, 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 17లో ఉన్న మూవీ వెంకట్ ప్రభు డైరెక్షన్లో రాబోతున్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఫిలిం మానాడు. స్టారింగ్ ఇన్ మూవీ సింబు, కళ్యాణి అండ్ ఎస్జే సూర్య ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. అండ్ ఈ మూవీ గురించి కూడా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. యాక్చువల్గా ఈ మూవీ అయితే దివాళీకి అయితే రిలీజ్ ప్లాన్ చేశారు. బట్ అనాథే మూవీకి అన్ని థియేటర్స్ ఇచ్చేస్తే మానాడు మూవీని ఎక్కడ రిలీజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకే మూవీ మేకర్స్ వచ్చేసి గుడ్ డిసిషన్ అయితే తీసుకున్నారు. సోలోగా అయితే రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 25th, 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్, టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజ్. లాస్ట్ నెంబర్ 18లో ఉన్న మూవీ రెసిడెంట్ ఈవిల్ వెల్కమ్ టు రకున్ సిటీ. యాక్షన్ అండ్ హారర్ యాక్టివిటీ మీద ఉండబోయే ఈ మూవీని నవంబర్ 26th, 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజ్. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఆర్ డిస్లైక్, మీకు ఏది కట్ అనిపిస్తే అది ఇవ్వండి. ఇలాంటి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇంకా మన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుండా ఉంటే అది కూడా ఫాలో అవ్వండి. అందులో కూడా నేను అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. టేక్ కేర్, బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.